89వ కీర్తన 48వ వచనం. కీర్తన 89, 48 వచనం. మరణమును చూడకుండా బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? చాలు. ఒక ప్రశ్న మన ముందు కీర్తనకారుడు వేస్తున్నాడు. ఏంటి అంటే, మరణము చూడకుండా పాతాళ వశంలోకి వెళ్ళకుండా తప్పించుకొను నరుడెవడైనా ఉన్నాడా అన్న ఒక సవాల్. అట్లయితే ఈ సవాల్ ఒకవేళ ఈరోజు మనం వేస్తే మనల్ని ఖచ్చితంగా, అంటే మరణం చూడకుండా బ్రతకగల మనుషులు ఉన్నారు అని మనం చెప్తే మనల్ని పిచ్చోళ్ళు, వెర్రోళ్ళు అంటారు. ఎందుకు అంటే, ఇంకో మాట చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 48వ వచనము. యోహాను సువార్త 8:48 నుండి. అందుకు యూదులు నువ్వు సమరయుడవు, దయ్యం పట్టిన వాడవు అని మేము చెప్పుకొనుచున్న మాట మంచిదే, సరి అయిందే కదా. యేసు, నేను దయ్యం పట్టిన వాడని కాను, నా తండ్రిని గణపరచువాడను. మీరు నన్ను అవమానపరుస్తున్నారు. నేను నా మహిమ వెతుకుట లేదు. వెతుకుచు ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడును మరణమును పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఉత్తరమిచ్చున. అందుకు యూదులు నీవు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలు చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడును మరణము రుచి చూడనని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అబ్రహాము చనిపోయిన కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలు చనిపోయిరి, నిన్ను జాగ్రత్త వినండి. ఇక్కడ ఇప్పుడు దావీదు లేకపోతే కీర్తనకారుడు ఇస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశంలోకి వెళ్లకుండా తన్ను తాను తప్పించుకొనగల వాడెవడైనా ఉన్నాడా? ఇది ప్రశ్న. దానికి సమాధానము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారి యోహాను సువార్తలు చెప్తున్నారు. ఎవరైనా సరే మరణించకుండా ఉండాలి అంటే, పాతాళ వశంలోకి వెళ్లకుండా ఉండాలి అంటే, వాడు నా మాట విని వాటిని జంట గైకుంటే వాడు మరణం రుచి చూడడు అని ప్రభు చెప్పారు. అప్పుడు ఆ మాట చెప్పినందుకు ప్రభువు పెట్టిన పేరు ఏంటంటే, నీవు దయ్యం పట్టిన వాడవని ఇంతకు మునుపు మేము లోపల అనుకున్నాం, నువ్వు సమరయుడు అని మేము లోపల అనుకున్నాం. కానీ మరి ఇంత పచ్చిగా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మేముందే అంటున్నాం, మేము అనుకున్నది తప్పుడు కాదు, అది అబద్ధం కాదు, నిజమే. నిజముగా నువ్వు దయ్యం పట్టిన వాడవే, నిజంగానే ఎవరివి సమరయుడవే అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. మంచిగానండి. మరణం రుచి చూడకుండా బ్రతకగల వారు ఉన్నారు అని ఒకవేళ సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తేనే, యూదులే ఆ మాట యూదులే ఆయనను నువ్వు సమరయుడవు, దయ్యం పట్టిన వాడవు అంటే, ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఆ మాటను ప్రకటిస్తే మనల్ని ఏమంటారో ఇక మనమే పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. అట్లయితే మరణము రుచి చూడకుండా పాతాళ వశంలోకి వెళ్ళకుండా ఉన్నవారు నరుడు ఉన్నాడా అంటే ఉన్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మొత్తం ముగ్గురు, దాన్ని మనం 3 కులాలు చేయవచ్చు. ఒక్క చదవండి మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5 నుండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5 నుండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము రుచి చూడకున్నట్టు కొనిపోబడెను. ఓకే, ప్రభు చిత్తమైతే మీకు రాకుండొచ్చు, వచ్చే వారము వచ్చిందో తెలియదు. ఇంతకుముందు చెప్పానండి, ఏమనంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఇప్పుడు ఇదేంటి అంటే, యెహోవా ఉత్తముడని రుచి చూసడం కాదు, ఏంటంట మరణము
రుచి చూడకుండా మనం ఉండగలమా? అది సాధ్యమా? అది అయితే ప్రభు అంటున్నాడు, ఎస్, అది సాధ్యమే. ఒక వ్యక్తి మరణమును రుచి చూడకుండా, పాతాళ వశంలోకి వెళ్ళిపోకుండా బ్రతకడము, ఉండడము అది సాధ్యమే. అది సాధ్యపడాలంటే నా మాట వినాలి, నా మాటను మీరు గైకోవాలి, అప్పుడు సాధ్యము అని ప్రభు సాక్ష్యం ఇచ్చారు. అలా సాక్ష్యం ఇచ్చినందుకు యూదులు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు సమరయుడవు. అంటే అర్థం ఏంటంటే తెలివి జ్ఞానము లేనివాడవు. ఇంకా చెప్పాలి అంటే నువ్వు మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. అబ్రహాం కంటే నిన్ను హెచ్చించుకొనుచున్నావు, మోషే కంటే ప్రవక్తల కంటే నిన్ను హెచ్చించుకుంటావు. కనుక ఇలా తమ్ముడు తాము హెచ్చించుకునే వారిని ఏమంటారు? దయ్యం అంటారు. ఎందుకు దయ్యం అంటున్నారు వీరు అంటే, ఈ మోషే ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాలు ఏం రాయబడింది? ఒకప్పుడు దేవుని దూత ఏమైందంటే అది దయ్యమయ్యి ఈ లోకాన్ని పాడు చేసింది. కాబట్టి తమ్ముడు తాము హెచ్చించుకునే వారు దయ్యం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు అంటున్నారు, మీరు నా మాట వింటే మరణ మీరు రుచి చూడరు, మీరు పాతాళ వశంలోకి వెళ్ళరు అని ప్రభు ఆ మాట చెప్పినందుకు యేసు ప్రభు వారు తన్ను తాను హెచ్చించుకొనుచున్నాడు అని ఆ ప్రార్థన చేసుకొని యేసు ప్రభుని వారు దూషిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అయితే మనకు ఇద్దరు ఉన్నారు. ఒకరెవరు అంటే ఇందాక చదువుకున్నాం కదా, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యం పొందెను. నెంబర్ 1, హానోకు గారు మరణం రుచి చూడకుండా, పాతాళ వశం వెళ్ళిపోకుండా దేవుని చేత మొట్టమొదటిసారి కొనిపోబడ్డ వారు ఎవరు అంటే హానోకు. మరి కొనిపోబడక ముందు ఆయన ఎలా ఉన్నాడు అంటే దేవునికి ఇష్టుడుగా ఉన్నందున, దేవునికి ఇష్టుడుగా ఉన్నందున దేవుడు తీసుకొని పోయాను. మనం రుచి చూడలేదు, పాతాళ వశంలోకి వెళ్ళిపోకుండా హానోకు వెళ్ళిపోయారు. రెండో వ్యక్తి ఎవరు అని చూస్తే ఏలియా. అది మీకు అందరికీ బాగా తెలుసు. రెండో వ్యక్తి ఎవరు? ఏలియా కూడా ఎలీషా మరికొంతమంది ప్రవక్తలు చూస్తుండగానే అగ్ని రథముల మీద ఆయన పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి రాక మునిపే హానోకు గారు, ఏలియా గారు మరణం రుచి చూడకుండా, పాతాళ వశంలోకి వెళ్ళిపోకుండా, సమాధి చేయబడకుండా వారు పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయారు. ఇంకోరు ఉన్నారు, వారు చెప్తారు ఎవరు ఉన్నారు? మరణం రుచి చూడకుండా, పాతాళ వశం కాకుండా ఇంకొకరు ఉన్నారు. వారెవరో చెప్పగలరా? ఎటు చూచినా, ఏ వాట్సాప్, ఏ యూట్యూబ్, ఏది చూసినా మరణం 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 మరణం. ఒకడు బాగుపడుతుండు అన్న న్యూస్ లేదు. ఓన్లీ చిన్న పిల్లలు, యవనస్తులు, ఇంకా 90-80% మరణాలు, ఈ అక్రమ సంబంధాలు, ఈ లవ్ ఫెయిలియర్లు, ఇవే చూస్తున్నాం. ఇవన్నీ చూస్తున్నాం మొత్తం మీద మరణం. అట్లయితే ఇప్పుడు మనకిస్తున్న దేవుడు మనకిస్తున్న ఒక అభయం, ఒక ధైర్యం ఏంటంటే, మీరు పాతాళ వశంలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే, మీరు మరణం రుచి చూడకుండా ఉండాలంటే నా మాట వినండి, వాటిని గైకొనండి. మీరు మరణం రుచి చూడరు, మీరు పాతాళ వశంలోకి వెళ్ళరు. అయితే ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక ఆయన ముందు పెట్టాడు. ఏమని అంటే ఎబ్రీపత్రికలో, హానోకు గారిని దేవుడు కొనిపోకంటే ముందు ఆయన దేవునికి ఇష్టుడై ఉండెను. సో కాబట్టి ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వారు మరణం రుచి చూడకుండా, పాతాళ వశంలో కాకుండా కొనిపోబడతారు అనేది వాస్తవం. సరే, మంచిది. ఇప్పుడు ఇంకోటి చెప్పమంటారా? మనకు చాలా అవయవాలు ఉన్నవి. ఈ అవయవాలన్నింటిలోకెల్లా బహు భయంకరమైనది, బహు ఘోరమైనది ఒకటి ఉంది. దానిని మనం కంట్రోల్ చేయగలిగితే, దాన్ని కొంచెం మనం అదుపులో పెట్టగలిగితే చాలా మన జీవితాలు బాగుపడుతుంది, మన కుటుంబాలు బాగుపడుతుంది. అవి ఏంటో ఒకసారి మీకు చూపించి నేను ముందుకు సాగుతాను. ఒకసారి అండి దయచేసి మత్తయి సువార్త 13వ అధ్యాయము 14వ వచనం. ఈ ప్రజలు కన్నులారా
ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయములో గ్రహించుకొని మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం క్రొవ్వినది. ఇక్కడ జాగ్రత్త వినండి. ఇక్కడ దేవుడే సాక్షాత్తు సాక్ష్యం ఇస్తుండేనంటే ఎవరి హృదయానికైతే కొవ్వు పట్టిందో వాడు దేవునికి ఇష్టడు కాదు. కొంచెం నేను ఘాటుగా మాట్లాడుతున్నా. ఎవరి హృదయానికైతే కొవ్వు పట్టిందో వారు దేవునికి ఇష్టలు కారు. చెవులార విన్నా కన్నులార చూసినా దాన్ని గ్రహించినప్పటికీ ఇప్పుడు చూడడం ముఖ్యం కాదు, వినడం ముఖ్యం కాదు, గ్రహించడం ముఖ్యం కాదు. ఇవన్నీ తర్వాత దేవా నన్ను స్వస్థపరచుమని తనను తాను దేవునికి అప్పగించుకోవడం ప్రాముఖ్యం. ఇవి విన్న ఇంకోటి మాట చూస్తారా, ఒక మాట అద్భుతంగా ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథము 33:31 అనుకుంటా. యెహెజ్కేలు 33:31 ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ మాట అంటే, అమ్మో ఏసు రక్తమే చేయం చాలా చక్కగా. కొంచెం ఇది దయచేసి అందరూ చూసుకోండి, ఇది కొంచెం అందరూ తీసుకోనండి. 33:31 యెహెజ్కేలు గ్రంథము. కావాల్సిన మీ బైబుల్ దాన్ని కొన్ని టిక్ చేసి పెట్టుకోండి. ఇది కంటత వాక్యం చేసుకొని పెట్టుకోండి. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తించరు. వారు నోటితో ఎంతో ప్రేమను కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఈ మాట మీకు ఎంత అర్థం లేదో మళ్ళీ చెప్పమంటారా? ఇక్కడ దేవుడు ప్రభుత్వం మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు? ఓ యెహెజ్కేలు ఏంటంట? నా జనులు. వీళ్ళు ఎవరంట? మళ్ళీ వచ్చేది నా జనులు. ఎట్లా వస్తారంట? ఎలాగైతే రావాలో అలాగే వస్తారు. ఇప్పుడు కొన్ని సంఘాల వారి నియమాన్ని పెట్టినేమని, ఆదివారం వచ్చేటప్పుడు తెల్ల చొక్కా తెల్ల పాయింట్ వేసుకొని రావాలి, తెల్ల శారీ తెల్ల జాకెట్ వేసుకొని రావాలి అని పెడితే వాళ్ళు అలాగే వస్తున్నారు. బైబిల్ పట్టుకొనే రావాలి, అలాగే వస్తున్నారు. అనగా ఇప్పుడు దేవుడిని సేవకుడు ఏ నియమాన్ని పెట్టాడో ఇలాగ రావాలంటే ఇప్పుడు ప్రజలంట అలాగనే వస్తున్నారు. అనగా ఎలాగూ రావాలో అలాగే వస్తుందనా. తర్వాత మళ్ళీ ఎట్లా కూర్చున్నారట? దేవుని ప్రజల్లాగే కూర్చుంటున్నారు, దేవుని ప్రజల్లాగే వస్తున్నారు, దేవుని ప్రజల్లా కూర్చుంటున్నారు, దేవుని ప్రజల్లాగే వింటున్నారు. అమ్మయ్యా, ఇప్పుడు నాలాంటి పాస్టర్కి అయితే అబ్బా మా విశ్వాసాలు ఎంత మంచో తెలుసా అంటే, నేను ఎలా రమ్మన్నానో అలాగే వస్తున్నారు, ఎలా కూర్చోమంటున్నానో అలాగే కూర్చుంటున్నారు, ఎలాగ వినాలని చెప్తున్నానో అలాగే వింటున్నారు, ఎలాగో ప్రార్థన చేయమంటున్నానో అలాగే ప్రార్థన చేస్తున్నారు, ఎలాగో పాటలు పాడమంటున్నానో అలాగే పాటలు పాడుతున్నారు, ఎలాగో నేను ఎంత గద్దించినా ఎంత శిక్షించినా వారు నా మాటనే వింటున్నాను అని నాకు చాలా సంతోషం వేస్తుంది. యెహెజ్కేలు కూడా సేమ్ సిచ్యువేషన్ అలాగే ఉంది. కానీ అవన్నీ చూసి యెహెజ్కేలు భక్త గారు మురిసిపోతున్నప్పుడు ఇప్పుడు దేవుడు వారి హృదయాల్లో ఉన్నటువంటి విషమును లేకపోతే హృదయ ఆలోచనను దేవుడు యెహెజ్కేలు భక్తకు ప్రత్యక్షపరుస్తున్నాడు. ఏమని? మళ్ళీ కొంచెం పైకి, నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి వచ్చారు కదా, వచ్చారు, కూర్చున్నారు, విన్నారు, కానీ ఏం చేయాలంట? ప్రవర్తింపరు. కారణం ఏంటి అంటే హృదయానికి ఏమున్నది? కొవ్వు ఉన్నది. ఆ కొవ్వు ఏం చేస్తుంది అంటే స్వస్థత అయితే వద్దు, మరేం కావాలంట? లాభము కావాలి. ఎవరి హృదయానికైతే కొవ్వు పట్టిందో వారు స్వస్థతను అపేక్షించరు కానీ లాభాన్ని అపేక్షిస్తారు. నీవు వారికి అది ఎట్లుండాలంట? వాళ్ళు ఎట్లున్నారంటే యెహెజ్కేలు భక్త గారు వారికి, నీవు వాయిద్యాలు బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడిగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకున్నారు.
అంటే ఇప్పుడు చివరికి ఇజ్రాయేల్ ప్రజలకు యూదులకు యేసు ఎట్లా అయిపోయాడంటే ఒక మంచి గాయకుడు. ఇప్పుడు మనకి ఏదైనా కొంచెం బాధ అనిపించినప్పుడు, కొంచెం ఎవరైనా గాయం అనిపించి మనం కొన్ని పాటలు వింటాం కదా. ఇప్పుడు కేవలం యెహెజ్కేలు ప్రవక్త ఎలా అయిపోయాడంటే ఒక మంచి గాయకునిగా వాయిద్యాలు వాయించి వాళ్ళందరినీ సంతోషపెట్టి విధముగా, ఆనంద పెట్టి విధంగా మార్చబడాడంట. వీళ్ళన్నీ వింటున్నారు, వస్తున్నారు, కూర్చుంటున్నారు, వింటున్నారు, కానీ ఒక్కరు కూడా ఆ వాక్యాన్ని వారు గైకోవడం లేదు. కారణం ఏంటంటే వారి హృదయం ఏం చేస్తుంది? లాభమును అపేక్షించుచున్నది. సో కాబట్టి ఒక హృదయం ఏంటంటే క్రొవ్వుతో ఉన్నటువంటి హృదయం. రెండో హృదయం ఏంటి? లాభమును అపేక్షిస్తున్నటువంటి హృదయం. మూడవది అదే మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 15:8. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. చాలు. ఇక్కడ మరొక హృదయం. ఏ హృదయం అంటే ఇది? దూరముగా ఉండే హృదయము. మళ్ళీ ఏమంటున్నాడు అక్కడ? మళ్ళీ గనపరుస్తున్నారా? ఇందాక యేసుకేలు మనం వచ్చారు, కూర్చున్నారు. మళ్ళీ ఏం చేశారంటే ఇక్కడ గనపరుస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అయినప్పటికీ వారి హృదయం మాత్రం దేవునికి దూరముగా ఉన్నది. కొంతమందిని భలే ఉంటుంది తెలుసా అండి, కనబడగానే కౌగులించుకుంటారు, ఆప్యాయంగా కౌగులించుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, ఎంత ప్రేమను కనపరుస్తారు. మనం అనుకుంటాం, అబ్బా ఈ సహోదరునికి సిస్టర్ నేను ఎంత ప్రేమనో అనుకుంటాం. కానీ అవంతేంటి? నటన, వేషధారణ. ఎందుకు అంటే మనకందరికి మాదిరి మహానుభావుడు ఇస్కరియోతు యూదా తన ప్రేమన కాదు ఏంటి, తన విషమును, తన స్వార్థమును, తన లాభాపేక్ష ఎట్లా కనపరిచిండు? పొడిసి కాదు, తిట్టి కాదు, కొట్టి కాదు, అరిసి కాదు, కౌగులించుకొని ముద్దు పెట్టుకొని తనకొచ్చే లాభాంతం తీసుకున్నాడు. ఎవరు? మహానుభావుడు ఇస్కరియోతు యూదా. కాబట్టి ఇప్పుడు యేసయ్య శరీరము, ఇస్కరియోతు శరీరం కలిసే ఉన్నవి, కలిసే నడిచారు, కలిసే భోజనం చేశారు, కలిసే సహవాసం ఉంది, కలిసే పడుకున్నారు, ఇంకా చివరి కలిసే ఒక పాత్రను ఒక రొట్టెను తిన్నారు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారి హృదయము రెండవది, ఇస్కరియోతు హృదయం ఎప్పుడేం కాదంట? కలువలేదు, దూరముగా ఉంది. మరి ఎవరి దగ్గరగా ఉంది? అందుకే బైబిల్ ఒక మాట ఉంది, ధనం ఎక్కడ ఉండున్నో వారి హృదయము అక్కడ ఉన్నది. అంటే శరీరమేమో యేసయ్యతో ఉన్నది, హృదయమేమో శత్రువులు అనుగ్రహించు ఆ ధనం మీద, ఆ నాణ్యముల మీద హృదయం ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏమనుకుంటామంటే వీళ్ళు మన చర్చకు వస్తున్నారు, ఇలా వాళ్ళు అలాగే వస్తున్నారు, చాలా జాగ్రత్తగా వింటున్నారు, కూర్చున్నారు, చేతులు పైకెత్తుతున్నారు, ఆరాధిస్తున్నారు, పాటలు పాడుతున్నారు మనం అనుకుంటాం. కానీ మన పై రూపాన్ని చూసి పాస్టర్లు, తోటి విశ్వాసం ఎంత సంతోషించను, ఎంత ఆనందించను, ఎంత ఉప్పొంగిపోయినను, వారి హృదయమును చూసినప్పుడు దేవుడు మాత్రం ఏడుస్తూనే బాధపడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోపటిన హృదయము రెండవది, లాభమును అపేక్షించే హృదయము మూడవది, శరీరమేమో దగ్గరగా ఉంది, పాటలు దేవునికి పడుతున్నాయి, చప్పట్ల సౌండ్ పడుతుంది, అన్ని పడుతున్నాయి, కానీ హృదయం మాత్రము ఇంకెక్కడో ఉన్నది. హల్లెలూయా. ఇంకో మాట, రోమపత్రిక 2:5, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి నీవు నడుచుకుంటున్నావు. ఇక్కడ ఏదంట? మార్పు నొందని హృదయం. వాక్యం విన్నా, హెచ్చరికలు విన్నా, గద్దింపులు విన్నా, పాటలు పాడినా, ప్రాణం చేసిన ఇవన్నీ చేస్తాం, కానీ హృదయంలో మార్పు అనేది కనపడదు. చాలామంది మన సహోదరులు లేకపోతే మన కొంతమంది ఐపీసీ వాళ్ళు ఏమనుకుంటారంటే మార్పు అనగానే నగలు తీసేయడము, గాలు తీసేయడము, మెట్టెలు తీసేయడము, ఇంకా తర్వాత ఆ పండుగలు ఆచరించడం, ఆపేయడం, ఇవన్నీ తీసేయగానే మార్పు అనుకుంటున్నాం.
కానీ ఇక్కడ వాక్యం అంటుంది ఆ పై మార్పు ఎంత ప్రాముఖ్యమో మార్పు నొందని హృదయమును అనుభవిస్తున్నామంట. అంటే మనము మన హృదయం చెప్పినట్టు వినాలంటే ఆ హృదయమును మార్పు చెందినై ఉండాలి. నిజంగా మన హృదయం మార్పు చెందితే ఆ మార్పు చెందిన హృదయాన్ని మనం అనుసరించాలి. కానీ ఇక్కడ అంటున్న ఒక గుంపు ఉందంట, వీరెవరంటే హృదయ కాఠిన్యమును మార్పు నొంద హృదయాన్ని మీరు అనుసరిస్తున్నారు కనుక మీకు శిక్ష ఉంది అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. చివరికి హెబ్రీ పత్రిక 3:12 సహోదరులారా, జీవముగల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము, ఇంకో అంట దుష్ట హృదయము. ఈ దుష్ట హృదయము ఏం చేస్తుందంటే మనల్ని విశ్వాస భ్రష్టులుగా చేసి జీవముగల దేవుడి నుంచి వేరైపోవడానికి ఇది కారణమవుతుంది. మొత్తం మనం చూసుకున్నాము. ఒకటేమో కొవ్విన హృదయం, రెండోదేమో లాభమును అపేక్షించు హృదయం, మూడోదేమో దూరముగా ఉండే హృదయం, నాలుగోది ఏంటని చూస్తే మార్పు పొందని హృదయం, ఐదో వచ్చేసి దుష్ట హృదయం. ఇప్పుడు ఇవన్నీ ఎవరికి ఉన్నాయండి? అన్యజనులకు, అవిశ్వాసులకు, ఫిలిస్తీయులకు, ఇంకెవరికో ఉంటే దేవుడు అంతా బాధపడేవాడు కాదు. కానీ రావాల్సిన విధముగా వచ్చి ఎలా కూర్చోవాలి అలా కూర్చొని, ఎలా పాటలు పాడాలి పాటలు పాడి, ఎలాగో అలా ఆరాధిస్తున్నారు. కానీ హృదయం మాత్రం సరిగా లేదు. అందుకే ఇరిమియా భక్తుడు అంటాడు, ఎస్కేల్ అంటాడు, హృదయం అన్నిటికంటే ఘోరమైనది, వ్యాధి గలది, మోసకరమైనది. కాబట్టి అది చాలా భయంకరమైనది. సో కాబట్టి ఇప్పుడు హానికరమైన, ఘోరమైన ఒక వ్యాధి గల హృదయమును మనలో మనం పెట్టుకొని దాన్ని ముట్టకుండా, అది స్వస్థపరచబడకుండా, కోసి ఆ క్రొవ్వు తీసివేయబడకుండా మనం పాటలు పాడి పరిచయం చేసి ఏం చేసినప్పటికీ మనం అలాగే భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే మరణించినటువంటి మరో క్షణము మనం మరణము చూడకుండా వెళ్ళిపోయే వారం కాదు, కానీ మరణములోనికి, పాతాళ వశంలోనికి వెళ్ళిపోతామన్నది వాస్తవము. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు హనోకు వలె మనము మరణము రుచి చూడకుండా, పాతాళ విషయంలోకి వెళ్ళకుండా, మనం ఏలియా వలె లేకపోతే హానోకు వలె మనం కొలిపోబడాలంటే దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే కొవ్విన హృదయము, లాభమును అపేక్షించే హృదయము, దాని తర్వాత దూరముగా ఉండే హృదయము, దాని తర్వాత దుష్ట హృదయము, ఇది మార్పు నొందని హృదయము. ఇంకో మాట ఉండదు ఏది మన అపొస్తల కార్యములో, మత్తుగల హృదయము. ఈ హృదయాలన్నీ కూడా ఏంటంటే సంపూర్ణంగా తొలగిపోవాలి. హల్లెలూయా. మరి హృదయం రావాలి అంటే మత్తయి సువార్త చెబుతున్నాము, అవసరం లేదు, 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దాని తర్వాత ఎఫెసీయుల పత్రికలో ఉంటుంది కరుణా హృదయము, యథార్థ హృదయము, పరిశుద్ధమైనటువంటి హృదయము. సో కాబట్టి ముందు చెప్పుకున్నటువంటి ఆ 5 హృదయాలు ఏంటంటే తీసివేయబడాలి. శుద్ధ హృదయము, కరుణా హృదయము, యథార్థ హృదయము, దాని తర్వాత పరిశుద్ధమైనటువంటి హృదయము, జ్ఞానంగా హృదయము మనకి ఎప్పుడైతే అనుగ్రహించబడుతుందో అప్పుడు మనము హానోకు వలె, ఏలియా వలె దేవునికి ఇష్టలుగా ఉంటాము. ఇప్పుడు వస్తున్నాను. ఒకటేమో హానోకు మరణం చూడకుండా వెళ్ళిపోయారు, రెండవది ఏలియా మరణం చూడకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు మూడోదిలో ఇప్పుడు మీకు చెప్తారండి. ఇప్పుడు దయచేసి ఎప్పుడు చెప్తాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 నుండి చదవండి. 4:15 నుండి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే, అంటే చనిపోయిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిలోకి మనం చేరము. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూరతోనూ,
పరలోకము నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలుచుండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలము మేఘముల మీద కొనిపోబడదు. అక్కడ సదాకాలం ముందుము. ఈ మాటలు చదవకుండా మీరు ఆదరణ చేసుకొనుడి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. మూడో గుంపు ఎవరు? ఒకరేమో హానోకు, రెండవది ఎవరు? ఏలియా. మరి మూడో గుంపు ఎవరు? ప్రభు రాకడలో సజీవులుగా ఉన్నటువంటి సంఘం. హల్లెలూయా. అది సార్వత్రిక సంఘం. సో కాబట్టి ఆ సార్వత్రిక సంఘము రెండు రకాలు. ఒకళ్ళేమో క్రీస్తు నందుండి మృతులైనటువంటి సార్వత్రిక సంఘం ఒకటైతే, క్రీస్తులో ఉండి క్రీస్తుకి ఇష్టలుగా బ్రతుకుతూ సజీవులు ఉన్నటువంటి సంఘము మరొకటి. ఎప్పుడైతే ఆ కడబూర ధ్వని ఊదబడుతుందో మనం అలాగే ఉంటామంట. ఆ కడబూర ముందు మనకు కాదు కానీ మృతులకు వినబడుతుంది. ఆ సమాధులు తెరబడుతుంది. అయితే క్రీస్తు నందుండి నిద్రించినటువంటి వారు, మృతులైనటువంటి వారు మొదట లేస్తారు. అంటే వారి మహిమ శరీరాన్ని దాల్చుకొని వారు పైకి వస్తారు. వారి పైకి వస్తున్న సమయం లోపట ఈ యొక్క మట్టి శరీరాన్ని విడిచిపెట్టి మనము కూడా మహిమ శరీరాన్ని దాల్చుకొని మనము ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నటకు మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. కాబట్టి ఇంకో మాట ఉంది. యోహాను గారు రాస్తారు, మనం ఎవరైతే క్రీస్తులోకి వచ్చారో, ఆ నిజమైనటువంటి ఆ ప్రేమ స్వరూపిని ధరించుకున్నామో, పాపము నుంచి శాపము నుంచి విడుదల పొంది ఆ సాక్షాత్తు ఆ క్రీస్తును మనం ధరించుకున్నామో, అప్పుడు వారు ఎవరు అంటే మరణములో నుంచి వారు జీవనానికి దాటినటువంటి వారు. వారు మరణించిన వారు కాదు, వారు నిద్రించిన వారు అని దేవుడు లేఖనం సెలవిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చనిపోయిన వారు అంటున్నప్పటికీ వారు మరణం రుచి చూడని వారే. వారు పాతాళమైన వారు కాదు, వారు పరదేశిపోయినటువంటి వారే. హల్లెలూయా. సో కాబట్టి క్రీస్తు యేసునందుండి మృతి పొందిన వారు, మరణించిన వారు మరణం రుచి చూడరు. వారు పాతాళ వశంలోకి వెళ్ళరు, వారు నిద్రలోకి వెళతారు. వారు ఎక్కడికి వెళ్తారంటే వారు పాతాళ లోకం కాదు కానీ పరదేశి వెళ్తారు. అందుకే ఒక మాట అన్నారు, ఏంటంటే అయ్యా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ దొంగ అడిగినప్పుడు ప్రభు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటూ అని సాక్ష్యం ఇచ్చాడు. అనగా యేసు ప్రభువు వారు ఎట్లయితే పరదేశుకు వెళ్ళారో అదే ప్రకారంగా ఆ క్రీస్తు నందున్నటువంటి వారు, మృతులైనటువంటి వారు, చనిపోయినటువంటి వారు అబ్రహాము రొమ్ము అనేటటువంటి పరదేశం వెళ్తారు తప్ప పాతాళము వెళ్ళరు. వారు మరణించరు కానీ వారు నిద్రలోకి వెళ్తారనేది, విశ్రాంతిలోకి వెళ్తారనేది దేవుడు మనకు ఇచ్చినటువంటి వాగ్దానం. సో కాబట్టి ఆ వాగ్దానం మన జీవితం నెరవేర్చబడాలి అంటే, అది మనం మరణము చూడకుండా నిద్రలోకి వెళ్ళాలి అంటే, పాతాళ వశంలోకి వెళ్ళిపోకుండా పరదేశం మనం వెళ్ళాలి అంటే యేసయ్య మాట విని దాన్ని అంగీకరించుకొని ఆ ప్రకారం మనము నడుచుకోవాలి. కానీ ఇప్పుడు దేవుని మాటలు వింటున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, కానీ అనుసరిస్తున్నామా అంటే అది ఎవరి వ్యక్తిగతం వారికి తెలియదు. ఇప్పుడు యెహెజ్కేలు మాట్లాడతా, యెహెజ్కేలు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు. ఎందుకంటే వారు రావాల్సిన విధంగా వస్తున్నారు, ఎలా కూర్చుంటున్నారు, ఎలా వింటున్నారు, ఎలా చేత అలా అన్ని నీవెలా కొడుతున్నావు అలా పైకి అన్ని చేస్తారు. కానీ వారి హృదయం మాత్రం నాకు దూరముగా ఉంది. వారి హృదయం క్రొవ్వి ఉన్నది, వారి హృదయం లాభమును అపేక్షిస్తుంది. కనుక అయ్యా వీరు పాతాళంలోకి వెళ్ళిపోతారు, మరణంలోకి వెళ్ళిపోతారు. కానీ వారు మరణోత్సవం వచ్చేవారు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చెప్పేస్తాను, ఎవరి మరణం ఎప్పుడు ఎవరికి తెలియదు. కానీ ఒక్కటి మాత్రం వాసన సార్, ఎప్పుడైతే మనం దేవుని వాక్యానుసారంగా జీవించడానికి, నడవడానికి, గైకోవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు లోకస్తులు, బయట వారు వెలివేసినా వెలివేయకపోయినప్పటికీ ఈ నేను చెప్పినటువంటి ఆ 5 హృదయాలు గల క్రైస్తవులు మాత్రం ఖచ్చితంగా మనల్ని బయటకి ఎట్టేస్తారు. మనల్ని పిచ్చివాడని, వెర్రివాడని. ఉదాహరణకు ఇప్పుడు నా పరిచయం మీకు తెలుసు. నిన్న ఒక సంఘటన జరిగింది చెప్తాను. డోంట్ నో హిందీ అంటారు వాళ్ళు, ఇంకేమేమో అంటున్నారు వాళ్ళు. అప్పుడు ఆ బ్రదర్ అన్నాడు,
అమ్మాయి అస్సాంలో అనగానే అస్సాం అని తీసుకొని వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత చాలా మాట్లాడారు, వచ్చినాం. ఎంత సంతోషం అంటే అంత సంతోషం. అంటే దేవుని దయ వల్ల అస్సాం వారికి కూడా సువార్త ప్రకటించే ఆ దేవుణ్ణి ఇవ్వగలిగినటువంటి కృప దొరికిన చాలా హ్యాపీ. అంటే ముందు వారి పత్రికలు తీసుకుపోతే ఎంత నిరుత్సాహం వేసింది, ఎంత మైండ్ బ్లాక్ అయిపోయిందో, అస్సాం బుక్స్ ఆ పత్రిక వాళ్ళకి ఇచ్చిన తర్వాత మైండ్ అంత అయింది. ఇప్పుడు ఆ పరిచయం చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాడు కొడతాడేమో, వీడు కొడతాడేమో, వీడు తగ్గుతాడేమో, ఎడికెళ్ళొచ్చుకోడు, ఏమన్నా రాయి తీసి చంపేస్తాడేమో అన్న భయం ఉండదు. ఎలాగున్నా వారికి క్రీస్తుని అందించాలి. మేము ఇన్ని పత్రం వస్తున్నాం కదా, అందరు చదవాలి, అందరు ప్రభువులోకి రాకుండా ఒక ఆశ తప్ప ఇంకో ఏ మైండ్ మాకు అక్కడ ఉండదు. హల్లెలూయా. కానీ ఒకవేళ పొరపాటు నా సికింద్రాబాద్లో కానీ లేకపోతే మన ట్యాంక్ బండి మీద కానీ ఇంకొక చోట నేను ఆ పత్రికలు పంచుతూ వాడు నన్ను రాయితో కొట్టు కథ కూడా చంపేసాను అనుకోండి, అప్పుడు సేవకులైనా కొంతమంది బంధువులైనా కొంతమంది విశ్వాసపు మాట ఏంట ఏమంటారు తెలుసా? ఇప్పుడు చెప్తున్నా మీకు, మేము చెప్పినాం చాలాసార్లు నీకు అట్లా వెళ్ళొద్దు అని, ఇట్లా వెళ్ళొద్దు అని, అట్లా ఇవ్వద్దు అని, ఉన్న సంఘం చూసుకోమన్నాం కదా మేము. తినడానికి మంచిగా ఉంది, ఉండడానికి ఉన్నది, అన్ని మంచిగా ఉన్నాయి, గీని సేవ చేసుకుని అయిపోతుంది కదా. వద్దు 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 అనగా పోయి వచ్చిండు వెంటలోడు, ఉద్రేకం ఎక్క తొందరపాటుగా చచ్చిపోయినట్టు అంటున్నారా? ఖచ్చితంగా అంటారు. అందరూ అనకపోయినా కొందరు ఖచ్చితంగా అంటారు. ఎందుకు అంటే నేను చెప్తున్నా కదా దేవునికి ఇష్టలందరూ మనుషులకు ఇష్టలుగా ఉండరు. దేవునికి ఎవరిష్టలో వారి లోకానికి అయిష్టులు. కాబట్టి నేను దినదినము దేవునికి ఇష్టలుగా మారుతున్నాను అంటే అందరికీ అయిష్టులుగా మారుతున్నాను, అందరు నన్ను ద్వేషిస్తారు అన్నది మాత్రం పచ్చి నిజం. హల్లెలూయా. అదే టైంలో ఈయన ఉద్రేకము, ఈయన తొందరపాటు ఎక్కువ అని ఈ అబద్ధాలు చెప్పి మళ్ళీ యూట్యూబ్లో అల్ట చేసేవారు కూడా మళ్ళీ ఏమంటారు తెలుసా? స్టెఫెన్ గారి మీద దేవుని అభిషేకం వచ్చినప్పుడు ఆయన ద్వారా నడిపబడి స్వార్థ ప్రకటించినప్పుడు అతని బోధన విన్నటువంటి వారు కోపముతో పండ్లు కొరికి రాళ్ళు పట్టుకొని అతన్ని కొట్టి చంపిరి. అయినప్పటికీ ఆయన ప్రభువు కోసము అంత సాక్షిగా మార్చబడ్డాడు అని చెప్తారు. అనగా బైబుల్లో ఒక వ్యక్తి ప్రభువు కోత అసాక్షి అయితేనేమో అది ఘనంగా గొప్పగా చెప్తారు. కానీ ఈ రోజుల్లో మనము ఒక రోడ్డు మీద నిలబడి సువార్త ప్రకటించే ప్రభు కోసం మనచిపోతే మాత్రం ఆయనకు ఉద్రేకం ఎక్కువ, ఆయనకు తొందరపాటు ఎక్కువ. సంఘం ఉంది కదా, సంఘంలో చెప్పుకోవచ్చు కదా, మీటింగ్ పెట్టుకోవచ్చు కదా, గ్రూపు నడిపించుకోవచ్చు కదా. నేనే సువార్థికున్నట్టుగా రోడ్డు మీద నిలబడి భక్తికి మంచి చచ్చిపోయాడు. అది ఆయన మూర్ఖత్వం బ్రదర్, ఆయన అజ్ఞానం బ్రదర్. నీకు ఇది అంటారు సార్ మనోళ్ళే పక్కలు అన్నారు, ఖచ్చితం ఇది జరుగుతుంది ఇది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే లోకమైన ఆత్మీయులు అనబడుతున్న వారైనా నేను అడ్డగించిన నేను అర్థం చేసుకోకపోయినా నీ మంచి మనసాక్షితో మంచి పరిశుద్ధమైన హృదయముతో మనం గ్రహించవలసింది ఏంటి అంటే నేను ప్రతిరోజు దేవునికి ఇష్టడుగా ఉంటున్నానా లేదా, ఇష్టరాలుగా ఉంటున్నానా లేదా అనేది పాయింట్. చచ్చామా బతికామా తర్వాత సంగతి, అది సేవ చేశామా లేదా తర్వాత సంగతి. కానీ ప్రతిరోజు నేను దేవునికి ఇష్టంగా మారుతున్నానా లేదా, బతుకుతున్నానా లేదా అన్నదే ఇది పాయింట్. హల్లెలూయా. ఏలియా హానోకుడు దేవునికి ఇష్టలుగా ఉన్నారు కనుక వారు మరణ చూడుకుని వెళ్ళిపోయారు. పౌలు, పేతురు, యోహాను, యాకోబు ఆదిమ భక్తులు, ఆదిమ సంఘస్థులు కూడా ఈ లోకము ద్వారా హింసింపబడి, నిందింపబడి, అవమానపరచబడి చంపబడ్డారు. వారు మరణంలోకి వెళ్ళలేదు, నిద్రలోకి వెళ్ళారు. పాతాళ వశంలోకి వెళ్ళిపోలేదు, పరదేశంలోకి వెళ్ళిపోయారు. ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు ఎప్పుడు మనకు మరణం వస్తుందో తెలియదు. కాబట్టి సిద్ధపడుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరినో సంతోష పెట్టాలి, ఎవరినో ఆనంద పెట్టాలి, ఎవరికో ఏదో చెయ్యాలి, ఎవరికేదో సంపాదించి పెట్టాలని నీ ఒకవేళ విశ్వాస భ్రష్టుడు కాకు. నీ హృదయాన్ని అపవిత్రపరచుకోకు, నీవు సిద్ధపరచుకోవడము ఆపివేసుకోకు. ఎందుకంటే దేవుడు తనకంటే ఎక్కువ నిన్ను ప్రేమించి తన శరపణాత్మను నీ కోసం అర్పించి ఉన్నాడు. అంతగా ప్రేమించిన ఆ దేవుణ్ణి, అంతగా కోరుకుంటున్న ఆ దేవుణ్ణి నేను విడిచిపెడితే ఆ హృదయం ఏంటంట జీవముల దేవుణ్ణి
విడిచిపెట్టే అదృష్ట హృదయము. దేని విడిచిపెట్టినా పర్వాలేదు, ఎవరు విడిచిపెట్టినా పర్వాలేదు, కానీ దయచేసి జీవమైన దేవుణ్ణి, నీకు నిత్య జీవించే దేవుణ్ణి విడిచిపెట్టకూడదని, ఆయన అంగీకరించవలసిందిగా, ఆయన కలిగి ఉండవలసిందిగా నేను మీకు మరలా మనవి చేస్తున్నాను. దేవుడు ఈ రాత్రి మనకు అందరికి సాక్ష్యం ఏంటి అంటే, నా ప్రజలు ఎలా రావాలో అలాగే వస్తారు, ఎలా కూర్చోవాలో అలాగే కూర్చుంటారు, ఎలాగున్న ఆరాధించాలో అలాగునే ఆరాధిస్తారు. కానీ వారి హృదయం కొవ్వినది, వారి హృదయం లాభమును ఆపేక్షిస్తున్నది, వారి హృదయం కఠినముగా ఉన్నది, వారి హృదయము దుష్ట హృదయము. అందుకే వారు మరణం రుచిగా చూస్తారు, పాతాళ వశంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మరణం రుచి చూడకుండా ఉండాలి అంటే, పాతాళ వశంలోకి వెళ్ళకుండా ఉండాలి అంటే, నా మాట వినండి, వాటిని గైకొనండి, మీరు మరణములో నుంచి జీవులకు వచ్చినట్టే. ఎందుకంటే మన దేవుడు ఆ మరణం రుచి చూడకుండా, పాతాళ వశంలోకి వెళ్ళకుండా మనల్ని కాపాడుడికే, మన రక్షించుడికే సాక్షాత్తు ఆ దేవుడే నరుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, నీవు నేను మనము మరణంలోకి వెళ్ళకుండా, పాతాళ వశంలో కాకుండా రక్షించుటకే, తప్పించుటకే తన మన కోసం రక్తంగా ప్రాణం పెట్టాడు. వస్తున్నావు, కూర్చుంటున్నావు, వింటున్నావు, ఆరాధిస్తున్నావు, మంచిదే. కానీ హృదయం కొవ్విందేమో, హృదయం లాభమును ఆపేక్షిస్తుందేమో, హృదయం దూరముగా ఉన్నదేమో, మార్పు పొంద హృదయాన్ని కలిగి ఉన్నావేమో, దుష్ట హృదయాన్ని కలిగి ఉన్నామేమో. ఇవన్నీ కలిగి ఉండి పైకి ఎవరు చేస్తూ ఉంటే నష్టం ఎవరికి అంటే, నేను కలిగి ఉంటే నాకు, నీవు కలిగి ఉంటే నీకు. ఒక్క చిన్న ప్రార్థన, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రభువా, ఎహెజ్కేలు చెప్పినట్టు ప్రభువా, అట్టివారిగా కాక అయ్యా తండ్రి, నా హృదయానికి క్రొవ్వును తొలగించు, లాభాన్ని అపేక్షించే హృదయాన్ని తొలగించు, నీకు దూరముగా ఉండే హృదయాన్ని తొలగించు, కఠిన హృదయాన్ని తొలగించు, శుద్ధ హృదయం దయచేయి, కరుణా హృదయం దయచేయి, యథార్థ హృదయం దయచేయు. మరి ముఖ్యంగా నీకు ఇష్టముగా బ్రతికే, నిన్ను హత్తుకొని బ్రతికే హృదయమును నాకు దయచేయమని, హనోకు వంటి హృదయం, ఏలియా వంటి హృదయం ప్రభువా ఈ రాత్రి నాకు దయచేయి, ఇవము కంటే తెల్లగా చేయము అని, స్థిరమైన మనసును కలిగించమని ప్రార్థిద్దామా? రెండు తలలు వంచండి.